హలో అండి. పచ్చి పనసకాయ ఇలా కట్ చేసి అయితే ఇస్తారు మాకు. ఈరోజు వీటితో నేను కూర చేయబోతున్నాను. ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను క్లియర్గా. ఎవరికైనా కావాలి అని అనుకుంటే చూడండి రెసిపీ. ఫస్ట్ ఈ ముక్కల్ని తీసుకొని అయితే వాష్ చేసుకోవాలి. ఇవన్నీ ముక్కలు అయితే ఇలా ఉంటాయి. కట్ చేసిన తర్వాత అయితే బ్లాక్ అయిపోతాయి. కూర అయితే చాలా బాగుంటుందండి. నాకు ఫస్ట్లో తెలియదు అసలు పనసకాయ. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే తెలుసు. వాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకొని పనసకాయ ముక్కలను అయితే మనం ఉడికించుకోవాలి. పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఒకసారి ఇంచుమించు ఒక 15 నిమిషాల పాటు అయితే ఉడుకుతాయండి. 15 నిమిషాలు 10 నిమిషాలు అయితే ఉడకాలి. అప్పుడే ముక్క ఉడుకుతుంది. ముక్కలు అయితే ఈ విధంగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాము ఉడికాయా లేదా అనేసి. ఒకటి తీసుకొని ఇలా పట్టుకొని చూస్తే అర్థమైపోతుంది ఉడికేసాయి ముక్కలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లోకి అయితే తీసేసుకోవాలి ముక్కలన్నీ కూడా. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ కర్రీ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ స్పైసెస్ అయితే వేసుకోవాలి ఫస్ట్ మనం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్పైసెస్ని అయితే ఇందులో వేసేసుకున్నాము. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే కొంచెం సేపు మగ్గాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తొందరగా అనిపిస్తుంది ఎప్పుడైనా. ఉల్లిపాయలు అయితే మనం మంచిగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇప్పుడు టమాటా యాడ్ చేద్దాం ఇందులో. ఇప్పుడు టమాటాని కూడా మంచి కుక్ చేసుకోవాలి. టమాటా పూర్తిగా కుక్ అయ్యేంత వరకు. ఎప్పుడైనా టొమాటో తొందరగా కుక్ అవ్వాలి అంటే మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. చూసారా, ఇక్కడ టమాటా మంచిగా కుక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోను అన్ని స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము. పసుపు, ఉప్పు, కారము అలాగే ధనియాల పొడి యాడ్ చేసుకొని ఇవన్నీ కూరకి పట్టేలాగా అయితే కలుపుకొని ఒక 2 నిమిషాలు వదిలేయాలండి. అప్పుడు అన్ని స్పైసెస్ కర్రీకి చక్కగా పడతాయి. ఎవరైతే నాన్ వెజ్ తినరో వాళ్ళకి సబ్స్టిట్యూట్ లాంటిదండి ఈ పనసకాయ కూర. ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చాలా ఉంటాయి. అలాగే చాలా హై క్వాంటిటీలో ఫైబర్ అయితే ఉంటుంది. సో వెజ్ వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇవన్నీ మసాలాలు వేసాక 1 నిమిషం అయిపోయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న పనసకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పనసకాయ ముక్కలకి ఉప్పు కారం అంతా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా కర్రీ. తినడానికి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పనసకాయ ముక్కలకి ఉప్పు కారం అంతా పట్టేసింది కదా. సో ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. ఎందుకంటే వాటర్ యాడ్ చేసుకోకపోతే కర్రీ పొడి పొడిగా ఉంటుంది, అన్నంలో కలవదు. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ కొంచెం గుజ్జుగా అవుతుంది. ఎక్కువ కాదు, ఒక చిన్న టీ కప్ సరిపోతుంది. కొద్దిగా గరం మసాలా అయితే వేస్తున్నాను. ఇది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసుకోవాలి. పనసకాయ కూర అయితే దగ్గర పడిపోయింది. ఇక మనం ఒకసారి తిప్పుకొని చూసి మనకి సరిపోతుంది అని అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మామూలుగా వైట్ రైస్లోకి అయితే ఇంకొంచెం ఉడకనివ్వండి. బ్రౌన్ రైస్లోకి అంటే కొంచెం లిక్విడ్గా ఉంటేనే కలుస్తుంది. కాబట్టి కూరలో వాటర్ అంతా అయిపోయి కర్రీ దగ్గర పడిపోయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాన్ వెజ్ను మిస్ అయ్యే వాళ్ళు కూడా ఒకసారి ఈ కర్రీ చేసుకొని తిన్నారంటే ఇంకా నాన్ వెజ్ మీకు గుర్తే రాదండి. అంత బాగుంటుంది. కర్రీ అయితే రైస్లోకి బాగుంటుంది, చపాతీస్లోకి కూడా బాగుంటుంది. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.